హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్ దొరుకుతుందో అదైతే ఖచ్చితంగా వండుతాను. అది కూడా మీకు తెలుసు. అట్లానే ఈ సీజన్‌లో వాక్కాయలనేది రెసిపీ మనం చేసేయాలి కదండీ! చూడండి ఎంత ఫ్రెష్‌గా, ఎంత గ్రీనిష్‌గా ఉన్నాయో. ఈ వాక్కాయల్లో పిక్కలననేది తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. కాస్త వాటర్ అనేది వేసేసుకొని మనం ఈ వాక్కాయల్ని బాయిల్ చేసేసుకోవాలి మెత్తగాను. ఇంతకీ ఏం కర్రీ వండుతున్నానో మీకు చెప్పట్లేదు కదా! నెత్తళ్ళు వాక్కాయనండి. సూపర్ రెసిపీ. కచ్చా పచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని వేసేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ఇంట్లో చేసుకునే ఏదైనా మసాలా పొడుమనేది వేసేసుకొని, దాన్ని కూడా ఒకసారి వేయించేసుకొని, ఇందులోనే కాస్త పసుపు, మీకు స్పైసీకి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇందులో కాస్త కారం ఉంటేనే బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా ముద్ద అనేది దిగితేనే బాగుంటుంది. ఇలా మనం వాక్కాయలు ఉడకబెట్టుకున్న వాటర్ను కూడా పాడేయకూడదండి. వాక్కాయలను ఉడకబెట్టుకున్న వాటర్ను కూడా వేసేసుకొని వాక్కాయలను ఒక్కసారి ఇలా మెత్తని పేస్ట్‌లా అనేది దంచేసుకోవాలి. నేను మార్కెట్‌కి వెళ్ళానా ఈ వాక్కాయల్ని చూశాను. అట్లానే పక్కన కూడా నెత్తళ్ళు చూశానండి. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా అని వెంటనే తీసేసుకున్నాను. ఇలా వాక్కాయ పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, మనం శుభ్రంగా వాష్ చేసుకున్న నెత్తళ్ళు వేసుకొని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అస్సలు గరిట అనేది పెట్టకూడదండి ఈ నెత్తళ్ళలో. అస్సలు గరిట అనేది పెట్టకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు కూడా గరిటె పెట్టకూడదు. ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే నిదానంగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే స్టార్టింగే వాక్కాయలు వేస్తాం కదా, మనకి అడుగు పట్టేస్తుంది. ఇలా టమాటా ముక్కలను కూడా కట్ చేసి